ఓకే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలిని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసుపై ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది. ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? జూన్ కాల్‌లో ఉన్న కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. కిరణ్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్రమ ఆస్తుల కేసుపై ఈ రోజు విచారణ జరుగుతుంది తెలంగాణ హైకోర్టులో. దీని మీద మీ స్పందన ఏంటి? ఏం మాట్లాడదాం? ఒక నేరస్తుడి గురించి దాదాపుగా అన్ని వదులుకొని ఆ! ఇంకా అతని మీద ఎందుకు కేసులు నమోదవ్వట్లేదు? ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఆయన మీద ఉన్న అక్రమ కేసులు కావచ్చు, హ్మ్. బాబాయ్ కేసు కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, గులకరాయి కేసు కావచ్చు, ఇయన్నీ గాకుండా ఏదో ఇక రీసెంట్‌గా కంపెనీల గురించి అని చెప్పి మాట్లాడాడు కానీ, రీసెంట్‌గా అన్నీ అతను చెప్పిన కంపెనీలన్నీ గూడా ఇప్పుడు దాల్మియా అని చెప్పి అవును. ఈ మొత్తం అందరూ చెప్పాలి. ఆ! ఈ కేసులైతే నడుస్తున్నాయి కానీ, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారా? అసలు మాకైతే అర్థం కావట్లేదమ్మా. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఇగ అందరి బాధ అదేనమ్మా. ఇంక ఎప్పుడు ఆ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఎప్పుడు ఇంకా వదిలిపోతుందా? హ్మ్. అసలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత గూడా ఇంకా నేనెక్కడుంటే అక్కడే రాదాను అని జెప్పి మాట్లాడుతున్నాడు అంటే, జగన్మోహన్ హ్మ్. రెడ్డి బెంగుళూరులో ఉంటే రాష్ట్రానికి రాజధాని ఆ! ఇక నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని జెప్పి ఇంకా ఒళ్ళు బలుపు మాటలు ఇంకా మాట్లాడుతా ఉన్నాడు అంటే, హ్మ్. మాకైతే అర్థం గావట్ల. ఎప్పుడు జగన్ లోపలేస్తారా జగన్మోహన్ రెడ్డిని అని జెప్పి, ఏ కేసులో లోపలికెళ్తాడో తెలీదు. తన మీద ఎన్ని కేసులున్నాయో అందరికీ తెలిసిన తర్వాత జగన్ పైన అక్రమ ఆస్తుల కేసులే కాదు. జగన్ పై ఉన్న కంపెనీల్లో 95,00,00,000. అదొక్కటి ఏందమ్మా, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులు అదొక్కటి ఏంది? అతని హ్మ్. మీద కల్తీ మద్యం కేసు గాని, ఇసుక మాఫియా కేసు గాని, గంజాయి కేసు గాని, దాదాపుగా అతను జేసిన ఆ ఎలకల కోసం పెట్టిన ఖర్చు గాని, అలాగే ఎగ్ పఫ్‌ల కోసం పెట్టిన ఖర్చు కావచ్చు, అలాగే పాస్ పుస్తకాల మీద, సరిహద్దురాళ్ళ మీద అతనొచ్చే ప్రజల సొమ్ముని ఎంత దుర్వినియోగం చేశాడో, ఉద్యోగస్తుల డబ్బు ఎట్లా వాడుకున్నాడు, అతని మీద ఏ కేసు పెట్టాలి, ఏంటి అని అసలు ఏం అర్థం కావట్లేదు. హ్మ్. నాకైతే ఇంక ఏం చెప్పాలో గూడా నాకింకైతే అర్థం గావట్లా అతని గురించి. హ్మ్. నేరస్తులకి ఎప్పుడు శిక్ష పడతదా అని జెప్పి నేనైతే ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నేనే గాదు ప్రజలు గూడా ఎదురు చూస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ అక్రమాస్తుల కేసులు కాకుండా ఇట్లా లిక్కర్ స్కామ్‌కి సంబంధించి గూడా జగన్ పై వస్తున్న ఆరోపణలైతే ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తుంది సిట్టు విచారణలో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి. మద్యం కేసు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చినాక కల్తీ మద్యం ద్వారా దాదాపుగా 1,00,000 మంది పైగా చనిపోయారు. 28 రాష్ట్రాల్లో అసలు ఎక్కడా గూడా అలాంటి మద్యం లేదు. బూమ్ బూమ్ బీర్లు. అది మరో 20 సంవత్సరాలకి సరిపడా డబ్బు తీసుకున్నాడు బ్యాంకులో అని జెప్పి హ్మ్. వార్తల్లో వస్తుంటే విని ఆశ్చర్యపోవడం తప్ప మేము చేసేది ఏమీ లేదు. ఏ కేసమ్మా? కల్తీ మద్యం కేసా? ఇసుక మాఫియా కేసా? పరకామణి కేసా? లడ్డూలో పంది కొవ్వు కలిపిన కేసా? ఒక కేసు చెప్పు ఆయన మీద ఉంది. బాబాయ్ కేసా? కోడికత్తి కేసా? గులకరాయి కేసా? ఏం చెప్పాలి ఇంకా ఆయన గురించి? అతని మీద ఉన్న కేసులు రాసుకుంటే ఒక పుస్తకం అయిపోయిద్దమ్మా. అది పరిస్థితి. హ్మ్. జగన్ మీద ఉన్న కేసులు ఊరక చూసుకుంటూ పేపర్‌లో చదువుకుంటూ ఉంటాం తప్పితే అతనికైతే నాకు తెలిసి శిక్ష పడిద్ది అని చెప్పి నాకైతే అనిపట్లేదమ్మా. అధికారంలోకైతే అతనైతే రాదు గానీ, అతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా గానీ, ఇంకా బయటకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా అతని గురించి చెప్పుకోవాలి. ఒక హ్మ్. నేరస్తుడి గురించి ఇంకా ప్రజలకి అతన్ని చూపిస్తే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే చాలమ్మా. ఇంకా అర్థమైపోయింది. ఏపీకే కాదు.
దేశం మొత్తానికి కూడా దాదాపుగా ఇదే కనుక ఇలాంటి వ్యక్తి చైనాలో ఉన్నట్టయితే ఎప్పుడో చెప్పేసి ఉండేవాళ్ళు. చేసిన అక్రమాలు అన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది పరిస్థితి. ఇన్ని అక్రమాల కేసులు ఉన్నా సరే నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. యాక్ట్ వచ్చేసి ముందు అసెంబ్లీకి రా. 11 సీట్లు వచ్చిన తర్వాత నీకు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకపోయినా కూడా మీ ఎమ్మెల్యేలు కొంతమంది కనపడకుండా రిజిస్ట్రేషన్‌లో సంతకాలు పెట్టి ఆ! ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బుల్ని జీతంగా తీసుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పి ప్రజలైతే అడుగుతున్నారు. ఏం చెప్తారింక? ఏం చెప్తారమ్మా?